నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు 3 పేపర్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లలో ఉండే మెయిన్ వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఉన్నత విద్యలో నాన్ లోకల్ కోటా వెత్తివేత, ఇంకపై సీట్లన్నీ స్థానికులకే. 15% నాన్ లోకల్ కోటా 4 కేటగిరీలకు పంపిణీ. ఏపీ పునర్విభజన చట్టం 10 ఏళ్ల గడువు పూర్తి అయిన నేపథ్యంలో జీవో. చూడండి, 10 ఏళ్ళు ఉండింది కదండి ఉమ్మడి రాజధాని హైదరాబాదు. అది గడువు తీరిపోవడంతో నాన్ లోకల్ కోటా 15% తీసేశారు. కాబట్టి ఇప్పుడు సీట్లన్నీ స్థానికులకే, ఇక్కడ చదువుకున్న వాళ్ళకే పెట్టారు. ఇంకా కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత. ప్రస్తుతం ఉన్న 41% వాటా నుంచి 40% తగ్గించే యోచన 2026-27 నుంచి అమలు. అక్టోబర్లో ఆర్థిక సంఘ ప్రతిపాదన. 4.8% ఆర్థిక లోటు అంచనాలే కారణము. చూడండి, రాష్ట్రాలకు వచ్చే వాటా 41% నుంచి 40% తగ్గించాలని చూస్తున్నారంట సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా చూస్తే తెలంగాణ పరుగు ఆగదు. చూడండి, తెలంగాణ పరుగు ఆగదు. రాష్ట్రము క్రేజీ పెట్టుబడులతో తెలిసొస్తుంది. అనుమానించిన వాళ్ళే అభినందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచమే అంగీకరించింది. చూడండి, నిన్న హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభంలో సీఎం. అది నిన్న రేవంత్ రెడ్డి గారు హెచ్సిఎల్ కొత్త క్యాంపు ప్రారంభోత్సవం చేశాడు. అక్కడ చెప్పాడు, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వేగంగా పుంజుకుంటున్నాయి అని చెప్పాడు. దావాస్ సమావేశంలో మొదట దఫా 41,000 కోట్లు, రెండోసారి 1.7 లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు సాధించామని ప్రస్తావించారు. చూడండి, దావాస్ పర్యటనలో కూడా చాలా పెట్టుబడులు వచ్చినాయని నిన్న కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకొకటి చూస్తే, కేటీఆర్ సన్నిహితుడు కేదార్ మృతిపై మౌనం ఎందుకు? విచారణ ఎందుకు కోరట్లేదు ఎమ్మెల్సీ? కవితను ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ చామల. కేదార్తో అంటగాగిన వ్యక్తులెవరో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఎన్నం. ఆ మరణాలను బీఆర్ఎస్కు అంటగట్టడం ఏమిటి? రాజలింగమూర్తి, సంజీవ్ రెడ్డి, కేదార్ మరణాలపై సీఎం వ్యాఖ్యలకు కవిత స్పందన. పాలన చేతకాకపోతే మరణాలపై రాజకీయమా? కేటీఆర్. చూడండి, నిన్న చనిపోయారు కదా రాజలింగమూర్తి. అంటే కేసీఆర్ మీద కేసేన ఆయన. ఇంకొక ఆయన సంజీవ్ రెడ్డి, ఇంకొక ఆయన నిర్మాత, దుబాయ్లో చనిపోయాడు. కేతదార ఆయనలో చాలా పెట్టుబడులు పెట్టారంట మరి మన నిర్మాతలు, హీరోలు వాళ్ళంతా. కాబట్టి ఆయన మరణం ఎందుకు చనిపోయారో కూడా ఇంతవరకు తెలియట్లేదు. అది బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధం ఉంది అని అందరూ అనుకోవడం. కాంగ్రెస్ కూడా అలాగే చెప్తుంది. ఎందుకంటే రాజలింగమూర్తి అయితే కేసీఆర్ మీద, హరీష్ రావు మీద కేసు వేసిన ఆయన. ఇది నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూస్తే పోలింగ్ ప్రశాంతము. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటేసేందుకు పోటెత్తిన టీచర్లు. నల్గొండలో 93.5%, కరీంనగర్లో 91.9% నమోదు. పట్టభద్రుల స్థానాల్లో 70% పోటు శాతము. గోధుమలకు బ్యాలెట్ బాక్సులు తరలింపు. 3న కౌంటింగ్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు. చూడండి, ఒకటి పక్క రెండిట్లో గట్టి పోటీ. ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలనాథంలో చర్చ. ఒకటి పక్కా గెలుస్తాము, రెండిట్లో గట్టి పోటీ ఇస్తాము అని చెప్తున్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగు. పోటెత్తిన పాల్గొన్న టీచర్లు, పట్టభద్రులు. చూడండి, ఏపీలో కూడా ఎమ్మెల్సీలో భారీగా వచ్చారంట.
నెక్స్ట్ వచ్చి ఇంకా యాడిట్ పెట్టండి, ఎంత ఖర్చు అయినా బరాయిస్తాము. సొరంగం నుంచి బయటికి వెళ్ళే దూరం ఏర్పాటు చేయండి. అధికారులకు ఉత్తమ సూచన. 14 కిలోమీటర్ల వద్ద ఏర్పాటు. అరవింద్ కుమార్ ప్రతిపాదన. బురద తొలగింపు జోరు. చూడండి, ఆ టెర్మినల్లో ఇంకా 8 మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏం తెలియట్లేదు. అది అట్లే ఉంది. మరి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అది ఇంకా వాళ్ళ 8 మంది వస్తారా బయట అనేది తెలియాలి. కానీ అంత నమ్మకం లేనట్టుంది ఆ 8 మంది కూడా. ఎందుకంటే ఇన్ని రోజుల లోపల ఉంటే గాలి ఊపిరి ఆడక వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అది మళ్ళీ చూడాలి. మరి ఎస్ఎల్బీసీ టెర్మినల్ వద్ద మీడియాతో హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి. సర్కారు వైఫల్యమే. టెర్మినల్లో నామమాత్రాలుగా చర్యలు. 6 రోజుల్లో తట్టెడు మట్టి తీయలేదు. సీఎంకు వచ్చి చూసే సమయం లేదా? రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్ రావు ధ్వజము. 10 ఏళ్ళు పరిపాలించినారు బీఆర్ఎస్ వాళ్ళు. మీరు చేసిన పాపమే కదా ఈ పరిస్థితి. మట్టి తీయలేదు, తట్ట తీయలేదు అంటే మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి? గాడిదలకు నీళ్ళు పోసినారా? 10 ఏళ్ళు మీరు పరిపాలించి సరిగా చేయక 12 ఏళ్ళు వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మట్టడి దీలా, అది దీలా, ఇది దీలా అని హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఏం మట్టి ఉంటారు చెప్పండి? రేవంత్ దమ్ముంటే నిరూపించు. నేను ఒక ప్రాజెక్టు అడ్డుకున్నట్టు తేలినా దేనికైనా రెడీ. మెట్రో ప్రాజెక్టు 2వ దశకు రాష్ట్రం వద్ద పైసలు లేవు. కావాలనే నన్ను కేంద్ర సర్కారును బదనాం చేసే కుట్ర. మోడీ అనుమతితోనే హామీలు ఇచ్చారా? కిషన్ రెడ్డి. చూడండి, రేవంత్ దమ్ముంటే నిరూపించు. నేను ఒక ప్రాజెక్టు కూడా అడ్డుకోలేదు. దేనికైనా రెడీ. మీ రాష్ట్రం దగ్గర పైసలు లేవు. నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు ఏమైనా మోడీ గారిని అడిగి హామీలు ఇచ్చారా అని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిని చేస్తున్నారా? ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఎందుకంటే ఎక్కువ లెంత్ చదివితే ఎక్కువ లెంత్ అయిపోతుంది, మీకు కూడా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. 3.24 లక్షల కోట్లతో నేడు రాష్ట్ర బడ్జెట్. సూపర్ 6 ఇతర హామీలకు ప్రాధాన్యం. కూటమి వచ్చాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్. అసెంబ్లీలో పయాలు, మండలిలో అచ్చెన్న. మండలిలో కొల్లు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అచ్చెన్న. పుస్తకాలకు సప్తి అంతా ట్యాబుల్లోనే. చూడండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారండి. 3,24,000 లక్షల కోట్లతో నేడు రాష్ట్ర బడ్జెట్. 3.24 లక్షల కోట్లతో. సూపర్ 6 ఇతర హామీలకు ప్రాధాన్యము. కూటమి ప్రభుత్వం వచ్చినాక తొలి బడ్జెట్ ప్రవేశపెడుతుంది, పూర్తి బడ్జెట్. దీంట్లో సూపర్ 6కు హామీలు ఉంటుందని తెలుస్తుంది. అసెంబ్లీలో పయావుల కేశవ్, మండలిలో కొల్లు రవీంద్ర బిల్లు ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెడతారు. ముందుట్లెక్క పేపర్లు ఏం లేవు, అంతా ట్యాబుల్లోనే చూసుకోవాలి. ఇంకా చూస్తే మన పోసాని బూతులు, రోతపత్రిక సూక్తులు, జగన్ నీతులు. చూడండి, బ్రోకర్, లోపర్, సైకో, ఎదవా, లంజా కొడక, రాజకీయాలు వదిలేసి నువ్వు చావునైనా చావు, మీ అమ్మను భార్యను కూడా తిడతా. నటుడు, రచయిత పోసాని నోట జారిన బూతులు కొన్ని. పోసాని ఏనాడు చేసి సాధారణ వ్యాఖ్యల ఆధారంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. ఆయన అరెస్ట్ అక్రమమో. జగన్ పత్రికలో పోసానికి మద్దతుగా వ్యాఖ్యలు. దేవుడంతా చూస్తున్నాడు, ధైర్యంగా ఉండండి, మేమందరం తోడుగా ఉంటాం. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు. పోసాని భార్యతో ఫోన్లో జగన్ భరోసా. వీళ్ళందరూ ఇంత అద్దుమానంగా జైలుకు పోవడానికి కూడా జగనే కారణం. ఎందుకంటే పోసాని మంచి నాయకుడు, ఆయన మంచి రచయిత, మంచి నిర్మాత, ప్రొడ్యూసరు అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే జగన్తో పరిచయం అయ్యాడో పోసాని కృష్ణమురళి గారికి ఈ బూతులు వచ్చినాయి. బూతులు, నీతులు. సీఎంగా ఉండగా రాజ్యాంగానికి తూట్లు. అధికారం పోగానే రెడ్ బుక్ అంటూ గగ్గోలు. రెడ్ బుక్ రాజ్యాంగం జగన్ పదే కలవరపరుస్తున్నాయి. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అన్ని రకాల హక్కులను పాతరాసి నోరెత్తే అరెస్టులు చేసి ఫేస్బుక్లో పోస్టులు
చేసినందుకే హింసించి అర్ధరాత్రి గోడలు దూకి మరీ విపక్ష నేతలను అరెస్ట్ చేయించి ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళను ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు రహదారి మార్గంలో తీసుకెళ్ళాము నరకము. అవన్నీ అప్పుడు 5 ఏళ్ళున్న జగన్ ప్రభుత్వంలో ఉంటే ఇవన్నీ చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చినాక అన్యాయము అక్రమము అంటున్నారు. ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు అడ్డదడ్డంగా మాట్లాడితే ఇదే గతి పడుతుంది. నన్ను అరెస్ట్ చేశారు రాజా, స్టేషన్ ముందు పోసాని సినిమా డైలాగ్. ఎవరు చెప్తే వాళ్ళను తిట్టారు, స్క్రిప్ట్ ఎవరిది, ఎవరెవరు హస్తం ఉంది, పోసానిపై విచారణ బృందం ప్రశ్నల వర్షము. అప్పటి వీడియోలను చూపించగా లవ్ యూ రాజా అంటూ వ్యాఖ్యలు. రైల్వే కోర్టులో హాజరు. కిడ్నాప్కు వాడిన కార్లు ఎక్కడవి, అరెస్ట్ తర్వాత మీ ఫోన్ ఎక్కడ, వంశీపై పోలీసుల ప్రశ్నల వర్షం. కొన్నిటికే జవాబు ఇచ్చిన వంశీ తిరిగి కస్టడీ కోరాలని నిర్ణయం. చూడండి వీళ్ళందరూ చూడండి, వలభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, నెక్స్ట్ గోరంట్ల మాధవ్, నెక్స్ట్ ఉండేది ఆయనే గోరంట్ల మాధవ్. వీళ్ళందరూ చూడండి జగన్ దగ్గర బళ్ళో నేర్చుకున్న వాళ్ళే. ఈ పొద్దు జగను వాళ్ళ బూతులతో వాళ్ళతో వాడుకొని ఈ పొద్దు వాళ్ళ పరిస్థితి చూడండి. పోటెత్తిన టీచర్లు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 92.4% ఓటింగు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 69.57, 69.5% పోలింగు. ఉండవల్లిలో ఓటేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఆరోగ్యము బాగలేదు. ప్రభుత్వ IVRS సర్వేలో ఆరోగ్య శాఖపై అసంతృప్తి. 6 శాఖల్లో అభిప్రాయ సేకరణ, అన్నిట్లోనూ అత్తసరు మార్కులే. కొనసాగుతున్న అవినీతి, అందుబాటులో లేని వైద్యులు, రోగులు సహాయక పట్ల దురుసు ప్రవర్తన, డాక్టర్ రాసిన మందులు ఇవ్వడం లేదని రోగుల ఫిర్యాదు. చూడండి ఆరోగ్యం బాగలేదని ప్రభుత్వ సర్వేలు చేస్తే అందరూ వ్యతిరేకిస్తున్నారంట. ఎందుకంటే అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మందులు ఉండవు, ఆ సూదులు కొనుక్కొచ్చుకోమంటారు. పేద ప్రజలు ఇంకో మెడికల్ షాపులు కనెక్షన్ పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఆరోగ్యం బాగలేదు. ప్రభుత్వము చేసే ఆరోగ్యం హాస్పిటల్స్ కానీ అన్నింటిలో కూడా చాలా అవినీతి నడుస్తుందని సర్వేలో చెప్పింది. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టుకోవాలా. లేదంటే పరిస్థితి జనాల్లో వ్యతిరేకత వస్తే దాన్ని ఎవరు చేసుకోలేరు. ఇచ్చి పుచ్చుకోండి. 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు చైర్మన్ సూచన. అది వినియోగంపై 15 రోజులకు ఒకసారి ENSC స్థాయిలో సమీక్ష. హైదరాబాదు జలసౌధలో KRMB భేటీ. ఏపీ ఎక్కువ నీటిని వాడుందన్న తెలంగాణ ఖండించిన ఏపీ. గతహ అని సర్ది చెప్పిన అతుల్ జైన్. సర్దుకొని చేసుకోండి ఇద్దరు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అని నిన్న కృష్ణా బోర్డు మీద జలసౌధలో జరిగిన దాంట్లో చెప్పారు. నాన్ లోకల్ కోటా ఎత్తివేత. తెలంగాణలో ఇంకపై ఉన్నత విద్య సీట్లని స్థానికులకే. చూసివా, ఇంజనీరింగ్ సీట్లు కానీ ఏదైనా కానీ పిల్లల ఉద్యోగాలు కానీ అన్నీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళకే. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఉదయాన్నే బార్లా కొన్ని చోట్ల 24 గంటలు అమ్మకాలు. విచ్చలవిడిగా పనివేళల ఉల్లంఘన పట్టించుకొని టాస్క్ ఫోర్స్ విభాగము. మద్యం షాపులకు ప్రభుత్వానికి నష్టము. చూడండి బార్లన్నీ ఉదయాన్నే తెరిచేస్తున్నారంట. టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టించుకోవట్లేదంట. అట్లా మద్యం షాపులకు కానీ ప్రభుత్వం కానీ అన్ని విధాల నష్టం. ఉదయాన్నే బార్లు తెరిచేస్తున్నారంట, ఒక టైము పాడు లేకుండా. అది పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదని రాశారు. 100 రోజులు 1596 మిలియన్ యూనిట్లు. రికార్డు స్థాయిలో కృష్ణపట్నం 3వ యూనిట్ ఉత్పత్తి. అద్భుతం సృష్టించిన సీలేరు జలకేంద్రము. ఒకే రోజు 4.949 మిలియన్ల యూనిట్లు. చూడు 100 రోజుల్లో రికార్డు యూనిట్ విద్యుత్తు ఉత్పత్తి చేసిందంట సీలేరు జలకేంద్రం. మళ్ళీ కృష్ణపట్నం 3వ యూనిట్ కూడా. ఇంకా స్టీరింగు సిగ్నల్ ఒకరికే. ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకే PTD కమిషన్ పోస్టు. ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వము. పాలన వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించేందుకే నిర్ణయము. ఒకరికే స్టీరింగ్ కానీ సిగ్నల్ కానీ ఒకరికే, ఒక అతనికే పెట్టారంట. ఆయన ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకే.
ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి చూద్దాం. తెలంగాణ సాక్షి చూద్దాం. కిక్కుండే సాక్షి తెలంగాణ సాక్షిలో ఏం రాశారు? మరో సొరంగం ఎస్ఎల్బీసీలో ప్రధాన టెర్మినల్కు అనుసంధానించేలా ఆడిట్ టెర్మినల్కు ప్రతిపాదన. గాలి ప్రసరణ, నీరు, మట్టి, రాళ్ళు తొలగింపు, మనుషులు వెళ్ళి వచ్చేందుకు వీలుగా నిర్మాణము. ప్రధాన సొరంగంలో 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద కలిసేలా ఏర్పాటు. మధ్యలో ఏదో ఒక వైపు నుంచి సమాంతరంగా నిర్మించే అవకాశము. చూడండి, మరో సొరంగం చేస్తున్నారంట దానికి సమానంగా. అనే 8 మంది పాపం బయట రావట్లేదు. వాళ్ళ పరిస్థితి ఏమి అనేది కూడా అర్థం కాకుండా ఉంది. చూద్దాం మరి పరిస్థితి. ప్రభుత్వానికి బాధ్యతారహిత్యము. మంత్రులు పర్యాటక ప్రాంతానికి వచ్చినట్లు హెలికాప్టర్లో వచ్చి వెళుతున్నారు హరీష్ రావు. మళ్ళీ మీరు వెళ్ళాల్సింది, మీరు ఉండాల్సింది ఆడ. మాటలు చెప్తే కాదండి, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రతిపక్షం కూడా సహకరించి రాజకీయాలు మాట్లాడకూడదు. రాజకీయం అప్పుడే మాట్లాడాలి. ఇట్లాంటి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాడు సహాయం చేయాల. మీకు 10 ఏళ్ళు పరిపాలించారు కదా, మీకు అనుభవం ఉంది కదా, అనుభవాన్ని అక్కడ చూపించాల. తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు. ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు సాధించాము సీఎం రేవంత్ రెడ్డి. సీట్లన్నీ మనోళ్ళకే. రాష్ట్ర విద్యా సమస్యలు, ప్రవేశాలు నిబంధనలకు సర్కారు సవరణ. 85% తెలంగాణ వారికి, 50% తెలంగాణ నేపథ్యం ఉన్నవారికి. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేస్తూ జీవో విడుదల. తెలంగాణలో 4 ఏళ్ళు చదివిన వారికి స్థానిక గుర్తింపు. 10 ఏళ్ళ తెలంగాణలో ఉన్నవారికి అన్రిజర్వ్డ్ కోటాకు అర్హత. ఇది ఎమ్మెల్సీ పోలింగు ప్రశాంతము. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇది జరిగింది. మళ్ళీ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండిట్లో కూడా 2 రాష్ట్రాల్లో జరిగినాయి. 2 తావులు కూడా భారీగా పోలింగ్ అయింది. మళ్ళీ ఎవరు గెలుస్తారో ఏమనేది 3వ తారీఖున మనకు తెలుస్తుంది. ఇదేనండి సాక్షి తెలంగాణ. ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూడాలి, అదే కిక్కు. కూటం సర్కార్ ఇకటట్టహాసం. కూటం సర్కార్ ఇకటట్టహాసం. 10 ఏళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసా? పోసానని ఉగ్రవాదుల 9 గంటల పాటు ఎస్పీ విచారించారా? భావా ప్రకటనకు ఒక వర్గం వారికేనని ఉకారింపు. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు ఎందుకు నిదర్శనము? ప్రశ్నించే వారికి ఏదింపులా? రేపటి తేదీ వేసి ఈరోజే అరెస్టా? ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎత్తుకురావడం ఏమిటి? 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పకుండా కక్ష సాధింప. పోసానిపై నమోదైన దేశద్రోహం కేసా, హత్య కేసా? విచారించే చోటుకు స్వయంగా జిల్లా ఎస్పీ రావడం ఏంటి? న్యాయవాదుల, వైఎస్ఆర్సీపీ నేతల పోసానితో మాట్లాడకూడదా? ఆరోగ్యం బాగలేని వ్యక్తి 9 గంటల పాటు విచారిస్తారా? ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ కావా? ఇదంతా చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పక్కా కుట్ర స్పష్టం. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు అర్ధరాత్రి 2 గంటలైనా కొనసాగుతున్న వాదనలు. ఏం మాట్లాడేటప్పుడు తెలీదా పోసాని కృష్ణమురళి గారు? ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, లంజా కొడుకు పవన్ కళ్యాణ్ నీ పెండ్లాన్ని, నీ బిడ్డలను ఇసిపెట్టాను అంటివి కదా, అప్పుడు తెలీదా? నీకు నీ క్యారెక్టర్ ఏంది, నువ్వు సినిమాలలో ఎలా ఉంటివి, మంచి రైటర్వి, మంచి ప్రొడ్యూసర్వి, మంచి డైరెక్టర్వి, మంచి కామెడీగా చేస్తారు, మంచి పోషణలు చేస్తారు. అలాంటి వాళ్ళు మీరు వైసీపీ ప్రభుత్వాన్ని ఎంటబట్టుకొని వాళ్ళు చెప్పినట్టు చేసి ఈ బుద్ధం నీ మెడకు చుట్టుకుంటారు కదా, చెప్పండి. కమ్మ సమాజ వర్గానికి చెందిన అని చెప్పి నిన్ను చేత తిట్టించి ఈ బుద్ధి నీ పరిస్థితి ఎంతవరకు వచ్చిందో చూడండి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడితే ఇదే పరిస్థితి ఎవరికైనా వస్తుంది. ధైర్యంగా ఉండండి, మేమంతా తోడుగా ఉన్నాం. పోసాని సతీమణి కుసుమలతకు ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే మాట పోసాని తిట్టేటప్పుడు చెప్పి ఉంటే, పోసాని గారు ఇట్లా పనులు మాట్లాడకండి, ఇట్లాంటి బూతులు తిట్టకండి, తప్పు అని చెప్పి ఉంటే ఈ బుద్ధ గతి వచ్చేది కాదు. పోసాని వాళ్ళ భార్య కూడా, ఆ అమ్మ కూడా ఆలోచించుకోవాలా.
తిట్టేటప్పుడు ఎందుకండి ఇట్లా తిడుతున్నారు, మనకొద్దు ఇట్లాంటివి అని ఆ అమ్మ కూడా అనలేదు అప్పుడు. 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటే విడిగా బూతులు తిట్టేసుకొని ఇప్పుడు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసినారంటే ఏముంటుంది, మీరే ఆలోచించండి. మీ ఇండల్లో వాళ్ళు ఈ మాత్రం తిడితే ఒప్పుకుంటారా? ఎవరినైనా రాజకీయ నాయకుడిని ఒప్పుకుంటామా మనం? ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా తిట్టాలి, కానీ ఇండలలో ఉండే ఫ్యామిలీని తిట్టడం, ఎవరు తిట్టినా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీని ఎవరు తిట్టినా తప్పే. టీడీపీలో ఉండే కొంతమంది విచ్చలవిడిగా తిడుతున్నారు. ఎవరైనా తిట్టి ఇట్లా చేస్తే మీకు ఇదే గతి పడుతుంది. జన సైనికులకు కావచ్చు, టీడీపీ వాళ్ళకి కావచ్చు, ఇంకో బీజేపీ వాళ్ళకి కావచ్చు, ఇంకా వైసీపీ వాళ్ళకి కావచ్చు. జాగ్రత్త. ఎందుకంటే ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వెళ్ళకండి. ఏదన్నా ఉంటే రాజకీయ పరంగానే మాట్లాడండి. చేసిన తప్పులుంటే తప్పు అని చెప్పండి, అంతే తప్ప వ్యక్తిగత ఇండల్లో వాళ్ళ జోలికి ఎవరూ పోకండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఫ్యామిలీ జోలికి కూడా ఎవరికి వెళ్ళకండి, బూతులు తిట్టకండి. సోషల్ మీడియాలో కొంతమంది బూతులు తిడుతూ ఉంటారు, అది తప్పు, తిట్టకండి. నీతి నిజాయితీగా సోషల్ మీడియాలో పెట్టండి. బూతులు తిడుతూ నీతులు. వైఎస్ జగన్తో సహా ఎవరిని వదలకుండా పచ్చ పరిహారము బండ బూతులు. ఇది రెడ్ బుక్ కుట్రే. 2015లో నంది అవార్డు తిరస్కరించిన పోసాని అవార్డుల కమిటీ కూర్పు నచ్చలేదని వ్యాఖ్య. సినీ పరిశ్రమలో కులాలే లేవని స్పష్టీకరణ. 2015లో చేసిన వ్యాఖ్యలపై 2025లో ఫిర్యాదు. వెంటనే అక్రమ అరెస్ట్. అక్రమ అరెస్ట్ ఏముంది? సక్రమ అరెస్టే. మీరు అక్రమ అరెస్ట్ అంటే ఎట్లా? పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టే, ఈ వలభనేని వంశీది అక్రమ అరెస్టే. ఇంకెవరు సక్రమ అరెస్ట్ ఎవరు? నెక్స్ట్ గోరంట్ల మాధవ్, ఆయన కూడా అరెస్ట్ చేసే స్థితిలో ఉన్నారు. ఆయన గుడ్డలు ఇప్పి నిలబడకుండా చెప్తున్న మాటర్స్కు. ఎవరు అక్రమ అరెస్టులు? అధికారం ఉన్నప్పుడు కళ్ళు నత్తికెక్కి ఎట్టంటే అట్లా మాట్లాడితే ఆ పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ఎవరికైనా వ్యక్తిగత విషయాలు ఎవరిని అనకండి. తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది జగన్ గారే వాళ్ళ వ్యక్తిగత విషయాలు అది తప్పు, మాట్లాడకండి. వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి. వాళ్ళు ఏం చేశారండి మీకు? ఎవరు అన్యాయం చేశారు? ఏమైనా కోపం ఉంటే జగన్ గారి మీద మాట్లాడండి, రాజకీయంలో ఉన్నాడు కాబట్టి. వైసీపీ వాళ్ళ మీద మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎవరు వెళ్ళకండి. దౌర్జన్యాలు, దొంగ ఓట్లు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ నేతల ఆక్రమణలు. పోలింగ్ బూతుల్లోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ. ఉత్తరాంధ్రలోనే అదే తీరు. గుట్లు అప్పగించి చోద్యం చూసిన పోలీసులు. పల్నాడులో పీడీఎఫ్ ఏజెంట్లను తరిమేసిన వైనము. పేదవేగులు పీడీఎఫ్ ఏజెంట్లపై కూటమి నేతలు దాడి. పోలింగ్ కొనసాగుతుండగా బూతుల వద్ద కూటమి నేతలు ప్రచారము. బాపట్ల మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రాలు యథార్చిగా రిగ్గింగు. అడ్డుకున్న సిఐటియు నేత. పోలీసులు వెదిలితే పీడీఎఫ్ నేతలపై దాడి. ఇది దౌర్జన్యాలు చేసి ఓట్లు వేసుకున్నారు కూటమి వాళ్ళు అని రాశారు. జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అధికారం ఉంది కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ పార్టీ చేసేది ఇదే. ఇట్లాంటి గలీజు పనులు చేసే ఉన్న పార్టీలు కూడా దెబ్బ తీసుకుంటాయి. రిగ్గింగ్లు చేసుకోవడం, డబ్బులు పంచుకోవడం. అది అప్పుడు 5 ఏళ్ళు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇదే చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా దాంతో పోల్చుకుంటే వీళ్ళు తక్కువ చేస్తున్నారు, అంతే. తక్కువ చేస్తున్నారు. అప్పుడు ఉన్నప్పుడు ఫుల్ 100% 100, వీళ్ళు 50-50, 50-50. అప్పుడైతే 100. నామినేషన్లు వేయడానికి కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎవరూ రాకుండా పోయారు, అట్లా బెదిరించారు. నేడు బడ్జెట్. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి కేశవ్. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు. కూటమి సర్కారు రెండో బడ్జెట్ ఇది. హామీలు ఎగ్గొట్టడం, మేనిఫెస్టోను అమలు చేయడంలో మాస్టర్ చంద్రబాబు. బడ్జెట్లో అరకొర కేటాయించి మహా అనిపించడం ఆయనకు మామూలే. ఈ బడ్జెట్లో మరోమారు అలాంటి గారడికి బాబు సిద్ధము. వాలంటీర్లు కొనసాగిస్తామని 10,000 ఇస్తామని హామీ ఇచ్చి అసలు మాయం చేసిన బాబు. ఇది వీళ్ళు బడ్జెట్ పెట్టకముందు వీళ్ళకి అన్నీ చేసేసినట్టు బాబు ఇట్లా చేసేస్తాడు, అట్లా చేసేస్తాను రాసేస్తారు. బడ్జెట్ పెట్టినాక దాంట్లో నిజా నిర్భయాలు తెలిసి రాస్తే పర్వాలేదు, కానీ ఏది చేసినా వ్యతిరేకంగా రాయడం. ఈ సాక్షిలో అదే, సాక్షి పేపర్ అంటేనే అందరికీ ఇసుకొచ్చేది ఇదే. బడ్జెట్ పెట్టకముందే వాళ్ళు ఇట్ట చేసేస్తాడు బాబు, అన్ని మాయలు గారెడులు, బడ్జెట్ పెట్టడు, ఇది పెట్టడు, అది పెట్టడు అని అంటారు. మరి వాళ్ళ పేపరు జగనన్నకు అనుకూలము, జగనన్న పేపర్ కాబట్టి ఇది కరపత్రం.
సాక్షి కానీ, నమస్తే తెలంగాణ, కేసీఆర్ పత్రిక, అది కూడా అంతే. వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఒక మొక్కు ఉండదు. పేపర్ కానీ తిరిగేసి చూడండి ఎప్పుడైనా, నమస్తే తెలంగాణ వాళ్ళ గురించే ఉంటుంది. వాళ్ళ గురించి ప్రభుత్వం మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి గురించి. సాక్షి పేపర్లో కూడా అంతే, చంద్రబాబు నాయుడు గురించి, జగన్ గురించి పొగడతలు. తాగునీటికే తొలి ప్రాధాన్యం. కృష్ణా జిల్లాలో మిగిలిన నీరు, సాగులో ఉన్న పంటలకు ఉమ్మడి ప్రాజెక్టులలో నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఉన్నతాధికారులు భేటీ. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏం రాశారనేది చూద్దాం. ఈనాడు తెలంగాణలో ఫస్ట్ చూద్దాం. తెలంగాణ రైజింగ్ని ఎవరు ఆపలేరు. ప్రపంచ స్థాయి నగరాల్లోనే హైదరాబాద్ పోటీ. ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రాబట్టాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. HCL టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ని ప్రారంభించిన సీఎం. తెలంగాణతో పాటు హైదరాబాద్ మహానగర దేశంలోన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదిలోనే రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు రాబట్టామని తెలిపారు. అది కరెక్టే, కానీ హైదరాబాద్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్లో ఎలాంటి వాళ్ళైనా బతకచ్చు. పెట్టుబడులు కానీ, రంగం కానీ ప్రభుత్వము కంటిన్యూ చేస్తుంది. ప్రభుత్వాలు మారిన ఇప్పుడు 10 ఏళ్ళు మన కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన డెవలప్ చేశారు. కేటీఆర్ గారు కూడా డెవలప్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసి అక్కడ ఏదన్నా కొంచెం డెవలప్ చేసే గుడికి జగన్ గారు వచ్చి 5 ఏళ్ళు దాన్ని పక్కన పడేసేసారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకోవాల్సి వస్తుంది. కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వడానికి ఏమంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, అంతకుముందు ఎవరు సీఎంలైనా హైదరాబాద్ని కంటిన్యూ చేసుకుంటూ డెవలప్మెంట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా డెవలప్మెంట్ లేక అమరావతి అనేది ఎక్కడ పడింది అక్కడే పడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకోవాల్సి వస్తుంది. కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు, 150 వరకు ఠాణాల స్థాయి పెంపు. రాష్ట్ర సర్కారు కసరత్తు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను పరిశీలించేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో కొత్తగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, ట్రాఫిక్ ఠాణాలతో పాటు మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. చూడండి, మళ్ళీ 100 పోలీస్ స్టేషన్లు కొత్తగా పెడుతున్నారంట తెలంగాణ స్టేట్లో. స్థానికేతర కోట ఇంకా తెలంగాణ వాసులకే. ఏపీ విద్యార్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. 6 నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు. ఇంజనీరింగ్తో ఇతర వృత్తి విద్యా కోర్సులకు వర్తింపు. జీవో 15 జారీ. అది చూశారు కదా. మాజీ మంత్రులవి అబద్ధాలు. ప్రాజెక్టులకు సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్, హరీష్లదే. కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం మంత్రి ఉత్తమ్. అది కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నాడు 10 ఏళ్లలో దాన్ని ఏమి పెద్దగా కాళేశ్వరం తప్ప అన్నీ ఆడికాడికనే వేసేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, మేడిగడ్డ కుంగిపోయింది, డ్యామేజ్ అయింది. 10 ఏళ్ళు అట్లా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, రాజకీయాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు సరంగంలో పడి 8 మంది చిక్కులకు పోయారు. దాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్దే కదా బాధ్యత. ఈ 12 నెలల నుంచి వచ్చి వీళ్ళ మీద దోస్తున్నారు. అక్కడ మట్టి అంతా తీస్తున్నారు, కానీ ఎవరైనా సంపాలనుకుంటారా? ప్రతి ఒక్కటి రాజకీయం చేస్తూ ఉంటారు. ఏం చేయాలి చెప్పు. గురువారం ఆయన ఇక్కడ ఎమ్మెల్యే వంశీకృష్ణ, మాజీ ఎంపీ ఈహెచ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్ చిత్రంలో వంశీకృష్ణ, ఈహెచ్ తదితరులు. సరంగంలో బహుముఖ వ్యూహము. టీబీఎంను ముక్కలుగా కోస్తున్న నిపుణులు. అది ముద్దు నిద్రలో ప్రభుత్వము. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో విఫలము. ఎస్ఎల్బీసీ సరంగంలో 6 రోజుల్లో తట్టెడు మట్టి తీయలేదు. మాజీ మంత్రి హరీష్ రావు. టెర్మినల్ వద్ద క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ను కలవడానికి అనుమతించకపోవడంతో ఎన్నుదిరుగుతున్న హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి
శ్రీనివాస్ గౌడ్ తదితరులు. ఆడికి వినా రాజకీయం మాట్లాడతాడు హరీష్ రావు గారు. తట్ట మట్టి తీయకుండా ఉంటారా? చెప్పండి. మీరు 10 ఏళ్ళు పరిపాలించారు, మళ్ళీ మీరు ఆ మట్టి తీసింటే ఏమి? ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు చెప్పాలే కానీ మళ్ళీ ఇంత అద్దుమానమా? ప్రతి ఒక్కటి రాజకీయం చేస్తే ఎట్లా? ఏపీలో జగన్ గారు రాజకీయం చేస్తా, మీరు ఇక్కడ రాజకీయం. చనిపోతే కూడా రాజకీయం. తిరుమలలో తొక్కుసురాట్ల 6 మంది చనిపోదు, దాన్ని కూడా రాజకీయం చేసుకున్నారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు అంతే. ఎట్లా చెప్పండి? ముఖ్యమంత్రి మీరా నేనా? మీ చేతగానితనాన్ని ఇతరులపై రుద్దుతారా? ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించండి. సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. అది రేవంత్ రెడ్డి గారి మీద కిషన్ రెడ్డి గారు ఇట్లా చెప్పాడు. నేను ఏ ప్రాజెక్టును చేసుకోలేదు, మోడీ గారు అడిగి మీరు హామీలు ఇచ్చారా? మీ దగ్గర పైసలు లేవు మెట్రో రైలు అవన్నీ కట్టడానికి, మీరు కట్టలేనప్పుడు నా మీద నిందలు మోస్తారా అని కిషన్ రెడ్డి గారు నిన్న అంటున్నారు. ఇంకా 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రశాంతంగా పోలింగు. పట్టభద్రుల నియోజకవర్గంలో 70%, 2 ఉపాధ్యాయ స్థానాల్లో 90% ఓటింగు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానం ప్రశాంతంగా పోలింగ్ అంట. వేతన జీవులకు కనీస బీమా 50,000. ఈడీఎల్ఐ పథకానికి సవరణలు. నేడు ఈపీఎఫ్తో సిబిటి ముందుకు ప్రతిపాదనలు. బ్యారేజీల్లో నీటిని నింపున్నది నాటి ప్రభుత్వమే. అప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆదేశాలతో నిర్మాణ స్థలాల మార్పు. కాళేశ్వర కమిషన్కు తెలిపిన విశ్రాంతి ఈఎన్సీలు వెంకటేశ్వర్లు, మురళీధర్. వారితో పాటు మరో విశ్రాంతి ఈఎన్సీ నరేందర్ రెడ్డి, గజ్వాల్ ఈఎన్సీ హరిరామ్ను విచారించిన కమిషన్ పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారంటూ జస్టిస్ ఘోష్ ఆగ్రహము. చూడు, అంతా అప్పుడు హరీష్ రావు కేసీఆర్ చేశారు, మాదేం లేదు, కాళేశ్వరం కుంగిపోవడానికి కూడా వాళ్ళిద్దరే బాధ్యతలని ఆ కమిషన్ ముందరైన అధికారులు చెప్తున్నారు. ఇది తెలంగాణ. నెక్స్ట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అయితే సరస్వతి పవర్లో వాటాలన్నీ నావే, వాళ్ళకేమి లేవు. జగన్, భారతి అనవసరంగా శర్మిలను లాగుతున్నారు. ఆస్తి వివాదంలో నన్ను కోర్టులో నిలబెట్టారు. పిటిషన్ విచారణార్థం కాదు. ఎన్సిఎల్టీలో విజయమ్మ కౌంటరు. చూడండి, సరస్వతి పవర్లో వాటాలన్నీ నాయే, జగన్కు భారతికి ఏం సంబంధం లేదు అని అంటుంది. జగన్ భారతీయులకు సరస్వతిలో ఉన్న వాటాలన్నీ నా పేరిట బదిలీ అయ్యాయి. ప్రస్తుత వారికి వాటాలు ఏమీ లేవు. అందువల్ల ట్రిబ్యునల్లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదు. విజయమ్మ. చూడండి, సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులోకి శర్మిలను అనవసరంగా లాగుతున్నారని, జగను, భారతీరెడ్డి ట్రిబ్యునల్కు తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు వైఎస్ విజయమ్మ నివేదించారు. చూడండి, అది వాళ్ళ ఫ్యామిలీలో అవి ఇంతగా ఆగవు. ఎందుకంటే అది ఆస్తుల కాడ ఇట్లే నడుస్తూనే ఉంది. అవును రాజా, చెప్పుడు మాటలు ఇన్నా, తప్పు చేశా, అప్పుడేదో అలా మాట్లాడేశా, పశ్చాత్తాప పడుతున్నా. ఎస్పీ ఎదుట అంగీకరించిన పోసాని. విచారణకు సహకరించకుండా తొలుత మొండితనము. 9 గంటల పాటు ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు. చూడండి, పోసాని కృష్ణమురళి వాళ్ళు చెప్తేనే విన్నా నేను, నాదేం లేదండి, వాళ్ళు మాట్లాడమన్నారు, మాట్లాడాను, అంతా వైసీపీ జగన్ వాళ్ళు చేసిన పని, నాకేం సంబంధం లేదని పోసాని గారు చెప్తున్నారు. నాకు తెలియదు, సంబంధం లేదు. ఒక ప్రశ్నకు సరైన జవాబు అయిన వంశీ. చివరి రోజు కస్టడీలోని అదే తీరు. ముగిసిన 3వ రోజు విచారణ, మరోసారి కస్టడీ కోరే అవకాశము. అది వంశీ. నాకేం తెలియదు అంటున్నాడు ఆయన. ఒకటే మాట, నాకేం తెలియదు, గుర్తులేదు, మీరు ఏదన్నా చూసుకోండి అని అంటున్నాడు ఆయన. మార్చి 5న విచారణకు రండి. గోరంట్ల మాధవ్కు నోటీసులు. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో. అది ప్రభుత్వ ప్రత్యర్థులు ప్రభుత్వ పెద్దలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయి వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోట దురుసుకు కళ్ళెమేసేందుకు పోలీసులు ముందడుగేశారు. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయనకు విజయవాడ
సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. గురువారం సాయంత్రం అనంతపురంలోని మాధవ్ ఇంటికి చేరుకొని నోటీసులు జారీ చేశారు. చూడండి, మాధవ్ తెలుసు కదా, గోరంట్ల మాధవ్. గుడ్డలన్నీ ఇప్పి నిలబడి చూడండి, నాది చూడండి, నాది చూడండి అని చూపించిన ఆయన మహానుభావుడు. ఆయన ఎంపీ. మళ్ళీ ఆయన్ను పార్టీని సస్పెండ్ చేయకుండా మళ్ళీ అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు. చూడండి, వైసీపీలో ఉండేవాళ్ళు మీరే ఆలోచించండి. ఇట్లా వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, రోజా, కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, వీళ్ళంతా బూతులు తిట్టు, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇట్లా బూతులు తిట్టే వాళ్ళు. అందరూ మంచి మంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళే. మరి చూడండి, అలాంటి వాళ్ళకే సహకారం చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీలో. ఇదేనండి 3 పత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో వార్తలను చూసాం. రోజు నా యూట్యూబ్ ఛానల్ చూడండి, నన్ను లైక్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.